తర్వాత చెప్పండి, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అండి. నోటికి తీగున్న ప్రతీది కడుపుకి చేదుగా ఉంటది. నోటికి చేదుగున్న ప్రతీది కడుపుకి ఆరోగ్యకరంగా ఉంటది. అది జగమెరిగిన సత్యమే. అలాగే ఒకవేళ వాక్యము వినడానికి అది చేదుగా అనిపిస్తుంది. మందు బిళ్ళ కదండీ! అది చేదుగా ఉంటది. యాక్ అని ఊసేత్తాం. కానీ జబ్బులు తగ్గవు. అది ఏసుకోవాలి. అవి ఏసుకోవాలి. పిల్లలకి అది ఊసేత్తరని చెప్పి మనం పంచదార కలిపి ఏసేస్తాం చిన్నపిల్లలు బాగా. బాగా చిన్నబెడితే పంచదారో, బెల్లం కలిపి వేసిస్తాం. తెలీక చిన్నపిల్లలు తెలీదు కాబట్టి. కానీ ఇప్పుడు వాక్యము కూడా అలాంటిదే. ఇప్పుడు లోకంలో నుండి ఈ యవనస్తులు లేకపోతే పాపంలో లోకంలో పడిపోయిన వారు ఏం కనబడుతుంది? కళ్ళకు మధురంగా ఏదైతే కనబడుతుందో దాని జోలికి ఎవరు కూడా చెప్పండి మధురంగా కనబడడానికి వెళ్తారు కానీ, ఈ కంటికి ఏదైతే బాధాకరంగా ఉందో, వినడానికి ఏదైతే బాధాకరంగా ఉందో, మరి అనుసరించడానికి ఏదైతే బాధాకరంగా ఉందో ఈ బైబిల్ దగ్గరికి రావడానికి చాలామంది ఇష్టపడతల. దానికి కారణం ఏంటంటే ఇది అందంగా కనబడతల. చెప్పండి, వాక్యము కాకరకాయలాగా ఉంది. వాక్యం చెప్పండి బెటర్ లాగా ఉంది. అంటే బెటర్ గార్డెన్ అనేది బెటర్ గాడ్ ఈజ్ ఏ బెటర్ గాడ్. చెప్పండి, బెటర్ ఈజ్ ఏ బెటర్. అది బెటర్ ఈజ్ ఏ బెటర్. ఏంటి అంటే కాకరకాయ బెటరే, అది తింటే మీరు బెటర్. అది దానికి అర్థం. వాక్యము చేదుగా ఉంటుంది. వాక్యము చెప్పండి, దేవుని యొక్క వాక్యము వినడానికి, అది అన్వయించడానికి, అనుసరించడానికి, మనము జీవించడానికి అది ఒకవేళ చేదుగా కనబడుతుంది. కానీ దాన్ని ఒక్కసారి ఆస్వాదించినప్పుడు, తీసుకున్నప్పుడు అది మన శరీర భాగాలంతటికి, అందుకని మనము సామెతలు మనం చూస్తే అది నీ ఎముకలకు పుష్టి బలం అని ఉంది. పక్క తిరగొద్దులే, పేయి తిరగొద్దులే. కాబట్టి మన శరీరానికి బలం అది, మన ఆత్మీయ జీవితాలకే బలం అది. అందుకని లోకంలో పాపంలో మనిషి సాతాను చేత బంధించబడి ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళగానే ఈ గాడిద కట్టబడి ఉంది. మనం దేనితో కట్టబడి ఉన్నాం? లోకంలో మనుషులు దేని చేత కట్టబడినారు? సరే, ప్రభు చెప్పాడు కట్టబడి ఉందని చెప్పాడు కదా. కట్టబడి మీరు ఎదుట ఉన్న గ్రామంలోనికి 11వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయం, మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద అని చెప్పండి. ఇది ఆల్రెడీ టైడ్ అప్ అనమాట. కట్టబడి ఉన్న గాడిద మీకు కనబడి, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. కాబట్టి ఎవరు కూడా దాన్ని ఇంతవరకు ఉపయోగించుకోవాలా. అంటే పని కొరకు దానిని ఇంతవరకు ఎవరు కూడా దాన్ని ఉపయోగించుకొనలేదు. అది ఇంకా అక్కడే బంధకములో కట్టబడి ఉంది. దాన్ని ఎవరిని ఉపయోగించుకోవాలా, దాన్ని ఎవరు కూడా తీసుకోలేదు. అది నాకు కావాలని చెప్పాడు. వెంటనే చెప్పండి శిష్యులు వెళ్ళారు. శిష్యులు వెళ్ళిన తర్వాత ఏం చేశారు చెప్పండి? దానికి వెళ్ళి అది కట్టబడి ఉంటున్న గాడిదని వెంటనే ఏం చేశారు? వెంటనే అందులో మీరు కట్టబడిన గాడిద ఎవరు కూడా కూర్చోలేదు. ప్రభు ఏం చెప్పాడు?